నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వగతిగామి దర్శ దత్తాత్రేయ నమస్తి సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ విధంగా వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది, మరి కొన్ని కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం, కొన్ని వ్యాపార ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కావటం, రావాల్సిన డబ్బులు చేతికి రాకోకుండా పోవటం, చేతుకుంటూ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా అవి తిరిగి రాకోకుండా ఉండటం, మరి రాజకీయ విషయాల్లో కూడా అనేకమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురు కావటం, మరి వాళ్ళు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వ్యవసాయ రంగంలో కూడా అనుకూలం లేని దానివలన మరి ఈ అన్నిట్లో ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తున్నాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనిషి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడి టయాలను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి. మరి ఈ జ్యోతిష శాస్త్రం అంటే ఇది 3వ నేత్రంతో సమానం. కాబట్టి చాలామందికి ఏముందిలే అనుకుంటారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినుకునే పరిస్థితిలో లేము. అదేవిధంగా ఈ 12 రాసులకి మనం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం అసలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రము 4 పాదములు అనగా, శతాభిష నక్షత్రము 4 పాదములు అనగా, పుబ్బా నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, అదృష్ట బలంలో చూసుకుంటే ధనబలము, యోగ బలం, ఆదాయంలో 2, ఖర్చులో 8. అంటే చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలు కనబడుతున్నాయి ఈ కుంభరాశి వాళ్ళకి. మరి రాజపూజిత 4, అవమానాలు 2. అంటే ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి అందుబాటులో అయినట్టుగా ఉంటుంది, మళ్ళా వెనకపోతుంటుంది. మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని కావటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు, మరి ఏ కార్యక్రమం చేసినా కూడా అది సక్సెస్ కాకోకుండా, లక్ష్మమ్మౌర్యుల చేతిలో నిలబడుకోకుండా, ఏది అనుకున్నా కూడా అది వీళ్ళకి దగ్గరకు వచ్చింది దూరం కావటం, మరి ఏది అనుకున్నా కూడా గ్రహాలు వీళ్ళని కొన్ని ముప్పతిప్పలు పెట్టేస్తుంటాయి. మరి వీళ్ళ జాతకములో శని ప్రభావము, కేతువు ప్రభావము ఈ 2 ఎక్కువగా కనబడుతున్నాయి. దానివల్ల వీళ్ళు ఎంత ఆస్తి సంపాదించినా కూడా నిలబడదు, చేతిలో నయా పైస నిలబడదు. మరి చేసే ఉద్యోగ విశేషాల్లో కొన్ని ఆటంకాలు, మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో రావాల్సిన ప్రమోషన్లో కూడా అభివృద్ధి లేకోకుండా అయిపోతుంటుంది. మరి వీళ్ళకి విద్యారంగంలో చూస్తే అద్భుతమైన విద్య, చదువు, మరి విదేశాల ప్రయాణాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే కొన్ని వేరే దేశాల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా అద్భుతమైన విజయాలను సాధించే మార్గాలు కూడా ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఈ సంవత్సరంలో 2026న ఇలా జాతకంలో ఒక స్థాన చలనం అనేది వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం అనేది ఒకటి కనబడుతుంది. ఒక ఇల్లు కొనుక్కోవటం కానీ, ఒక స్థానం పూర్తి చేయటం కానీ, ఇలాంటి ఒక సంఘటన అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మరి వీళ్ళు ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా మనశ్శాంతి లేకోకుండా, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు, స్నేహితుల నుంచి కొన్ని విరోధాలు, స్త్రీ నుంచి కొన్ని మోసాలు, స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం,
ఇలాంటి సంఘటనలు చాలా చాలా వరకు ఎదురవుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా అంతా ముందుకు పోకోకుండా బ్రేక్ అవుతుంది కాబట్టి మరి ఆ లక్ష్మంబోరు వీళ్ళ చేతిలో నిలబడుకోకుండా ఏ కార్యక్రమం చేసినా కూడా డిస్టర్బెంట్ అవుతుంది కాబట్టి అలాగ మీకు డిస్టర్బెంట్ కాకోకుండా ఆ లక్ష్మంబోరు మీ చేతిలో నిలబడిపోయేట్టుగా మనసు శాంతిగా ఉండేట్టుగా అనుకున్న పని అనుకున్న టయానికి మీకు విజయవంతం అయ్యేట్టుగా మీ మీద ఉండాల్సిన దరిద్రగ్రహ దోష నివారణ వెళ్ళిపోయేట్టుగా పూజా బలం చేయాలి. మరి ఆ పూజా బలం మీరు చేసినట్టుగైతే మీ కుటుంబానికి మీకు చాలా వరకు బాగుంటుంది. మరి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు కూడా ఎన్నో రోజుల నుంచి ఇలా మనసులో అనుకున్న కళలు నెరవేరే టయాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన ఈ శని ప్రభావం వల్ల చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి చేతికాడుకు వచ్చినది కూడా ఆటోమేటిక్గా కొన్ని గ్రహాలు వలన డిస్టర్బెంట్ కావటం, మనశ్శాంతి లేకోకుండా కొన్ని ఇబ్బందులు జరగటం అలా జరుగుతుంటాయి. కాబట్టి వీళ్ళకి స్నేహాల నుంచి కొంత సమస్యలు ఎదురవుతుంటాయి. చెడు అలవాట్లు, ఒక స్త్రీతో కొన్ని లేనిపోయిన సంబంధాలు, మరి ఒక పురుషుడు దోస్తు నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోవటం, ఆ స్నేహితుడు లేనిపోయిన దానికి ఆశలు చూపించటం, మరి వాళ్ళ విధానాన్ని డిస్టర్బెంట్ చేయటం, వాడి లైఫ్ని వారి క్యారెక్టర్ని మొత్తాన్ని డిస్టర్బెంట్ చేయించటం, చెడు అలవాట్లకి బానిసం చేయటం, కొన్ని ఆటలు కానీ పాటలు కానీ కొన్ని బెట్టింగులు కానీ కొన్ని కట్టడం, దానివల్ల ఇలా జీవితం మొత్తం సర్వనాశనం కావటం ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ పని చేసినా కూడా ముందే మీ ప్లానింగ్ ఎవరికి చెప్పొద్దండి. ఆ విధంగా ఇలా జాతక యోగాన్ని బట్టి చాలా వరకు ఇబ్బంది పాలవుతుంటారు. ఆ స్నేహాల వల్ల లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని లైఫ్లో కూడా కొన్ని ఏమి చేయని కూడా కొన్ని వీళ్ళ మీద కొన్ని నిందలు తెచ్చుకొని వాళ్ళ మీద కొన్ని సమస్యలతో సతమతం అయిపోతుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సింది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి. దాంతోపాటు శ్రీ వారాహిణి మాత అమ్మవారిని పూజాబలం చేయాలి. అష్టమి రోజు 5 అష్టమి రోజులు వీళ్ళు పూజాబలం చేస్తే అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు కలుగుతాయి. మరి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఎలా ఉందో అనేది చూసి చెప్తుంటాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.